అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? ఇప్పుడు చెప్పవే, నిన్న రెస్టారెంట్లో ఆపేసిన నీ లవ్ స్టోరీ. ఏం చెప్పను, నా లవ్ స్టోరీ ట్రాజడీ అవుతుందేమో అని నాకు దిగులుగా ఉంది. నీ లవ్ స్టోరీని కామెడీ చేసే పూచి నాది. అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎక్కడుంటాడో నాకు చెప్పు. అతను నీకు తెలుసు, ఇక్కడే ఏ ఇంట్లోనే ఉంటాడు. నీకోసమే వచ్చి ఉంటది. ఎవరి గురించి నువ్వు చెప్పేది? ధర్మ గురించా? అతను కాదే, మరో 6 అడుగుల బుద్ధ అవతారం ఉందిగా, ఆ శాల్తి. ఓ, గుప్తా గురించా? ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ని చూసి మనసు పారేసుకుంది. అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దులిపేసుకున్న రకం మావాడు. అది కాదండి, తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా. మా వాడిది కొంచెం మందం చర్మం. ప్రేమైన దోమైనా ఏమీ చేయలేవు. మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి? నన్ను విసిగించకండి, విని విని నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు రామ అను శవ అను, ఏది ఏమైనా మన అమ్మాయినా గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అది అంతే. అదేం కుదరదు. అమ్మాయి పెళ్లి 6 100 106 ఆ గుప్తాతోనే జరిగి తీరాలి. చూడండి, అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూతిలో పడి చస్తాను. మొహమాటం ఏమీ లేదు. పిసిగేస్తావా? నేను చచ్చైన అమ్మాయికి గుప్తానే ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎవడు ఆపుతాడో చూస్తాను. ఏమయ్యా ధర్మ, నువ్వు చెప్పవయ్యా. చూడవయ్యా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే కాదట్టుంది. అలాగందా? మీరు ఆగండి. అది కాదయ్యా ధర్మ, మా అమ్మాయికి నీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు. అలాగన్నాడు రాజుగారు. భిన్నాభిప్రాయాలతో తనుగు చావడం చూసాం గాని ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడే చూస్తున్నాం. ఓ పని చేయండి, గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి. గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి? ధాన్యం ఉంది, మనోడికి పై చూపే కానీ కింద చూపు లేదు కదా. తను వచ్చే దారిలో నూనె పోసామనుకో, అడుగు పెట్టగానే జర్రుని జారి వైజయంతి మీద పడతాడు. ఇద్దరు ఒకరికొకరు గోడ కొట్టినప్పటికలా అతుక్కుపోతాడు. అవును, పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళం సంగతి ఏంటి? బాబు, మొహమాట పడి ఈ మాటలు ఒప్పుకోవద్దు. పెళ్ళైన వెంటనే శోభనం జరిపించారు. మీ ఇద్దరికేనా? ఏమిటి నువ్వు అనేది? పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు. బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే. అలాగా? నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? అదే కావాలి మాకు. అలాగే, జరదాకిళ్ళియాగా ఇప్పుడే పట్టుకొస్తా. అది నువ్వు వేసుకో. రాజుగారు నరకం కన్నా ఘోరంగా ఉంది. ఇదిగో నూనె తెప్పించండి, గబ 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 పోసేద్దాం. ఆయిల్ రెడీ. ఎక్కడికి? ఏమైంది తాత? దీన్ని ఇక్కడ షాక్ అంటారులే, అది కొట్టింది. నీకిద్దరు మనుషుల్ని కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలు. అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను, మీరు ఆ జామోంతిని పెద్ద పెద్ద కేకలతో పిలవండి, వచ్చి పడిపోతాడు. నేను ఇక్కడ పడిపోదును. మీరు ఇక్కడ నుంచోండి, మా వాడు పైనుంచి జర్రం జారి మీ మీద పడతాడు. ఓ పని అయిపోతుంది. ఏమండి, మీరు పక్క తప్పుకోండి, పొరపాటు మీ మీద పడినా పడతాడు. అసలే బారుకోళ్ళాడు. రెడీ రెడీ. మీ ఆయిల్ ప్రేమ సక్సెస్. ఇప్పుడు పిలవండి. గుప్తా! గుప్తా! గుప్తా గారు త్వరగా రండి. మిత్రమా త్వరగా రా. గుప్తా! గుప్తా గారు తొందరగా రండి. వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవుడు పెట్టిందేంటి? గుప్తా! గుప్తా! రామిత్రమా కమింగ్. ఏమిటి అరుపులు కేకలు? ఏమైనా జరిగిందా? ఏదో జరుగుతుంది అనుకున్నావు, ఏది జరగలేదు. ఏంటి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయిందా? నువ్వు వస్తే జరుగుతుంది, అక్కడ వెయిటింగ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే దర్జాగుంటాడు. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో, కోటి మందిలో కోటుగాడిదారు ఏ పథకాలో. ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది. జరిగింది వేరు, ఊహించింది వేరు. తినగా తినగా ఈ మానవుల ఆహారానికి అలవాటు పడిపోతున్నాం. మరే ఏ ఐస్ బాక్స్ ఇది?
అంతగా తడైంది. ఇప్పుడు చెప్పవే. నాకు వెనిలా ఐస్ క్రీమ్. నేను చెప్పమన్నది ఆర్డర్ కాదే, తిండిపోతా. ఏదో చెప్పాలన్నావుగా. నేను ఒకతన్ని లవ్ చేస్తున్నాను. నువ్వు లవ్ చేసావంటే మామూలోడు అయ్యుండడు. ఎవరే అతను? మేడం, మిమ్మల్ని సిఐ గారు మిస్సెస్ పిలుస్తున్నారు. ఇలా రామ్మా. జస్ట్ సెకండ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హాయ్. ఇన్నాళ్ల కొంటరిగా దొరికిందిరా. కళ్ళు కనిపించట్లేదా? పాప కళ్ళు కనిపించట్లేదు అంటుందిరా. యాదవులకు బుద్ధి లేదు. అవును, షుగరే లేదు. ఇక్కడ కాదు, అక్కడ చూడు. బాడీలో పాటలు పీకే. ఆగు, వెళ్ళి పైడి చేసేద్దామనే. భలేవాడివే. ఇదే ఐశ్వర్య దగ్గర మంచి ఛాన్స్. అక్కడ చూడు. అమ్మా నాన్న బాగున్నారా? ఆయ్ బాబాయ్, ఈ దెయ్యం పిల్ల ఇక్కడికి వచ్చిందేంటి? అది దెయ్యం పిల్ల కాదు, అగ్గి పుల్ల. అసలే నీ మీద డౌట్. ఈ పిల్ల కోసం నువ్వు ఫైట్ చేసినట్టు తెలిసిందనుకో, నీ బతుకు నిప్పెట్టదు. తాత, నా చేతులు గులగా ఉంది తాత. అలాగా? అదిగో ఆ గోడకేసి రుద్దుకో. ఇదేంటి ఫైటే కాలేదు, పైకి ఎగిరిపోయారు. ఇంతకీ ఎవరు చేశారు? మీకు మళ్ళీ థ్యాంక్స్ అండి. అస్తమానం ఎందుకులేండి. అబ్బా, ఏం కొట్టారండి. మీరు పక్కనుంటే ఏ ఆడపిల్లకైనా కొండంత బలం. మిమ్మల్ని ఎవరు కట్టుకుంటారు కానీ ఆవిడికి స్వర్గమే. ఆహాహాహా, వచ్చాడండి. తాడి చెట్ల పెరగగానే సరిపోదు, పౌరుషం ఉండాలి. ఆడపిల్ల ఆపదలో ఉంటే ఆదుకోకుండా ఇప్పటిదాకా ఎక్కడో దాక్కుని అంతా అయిపోయిన తర్వాత పెళ్లి భోజనానికి వచ్చినట్టు చేతులు ఊపుకుంటూ వచ్చావు. అసలు నీకు మీసం అవసరం? అప్పుడైపోయిందా? రావే. ఇది ఎక్కడ కాఫీ కొట్టిందా ఉంది? అక్కడి నుంచే. ఓ, ఇది ఇదంతా నువ్వు వాడి నాటకం కదా? నేనా? నారాయణ. నా పక్కనే ఉంటూ వాళ్ళిద్దరిని కలపాలని చూస్తావా? నారాయణ నారాయణ, ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నన్ను నమ్ము మనోడా. సరే, నేనేం చేయాలో నాకు తెలుసు. అదేవిడి తాత గోకుతున్నావు? గోలా, ఈ మధ్య పాడుకళ్ళు వస్తున్నాయి. ఆలోచనలు తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గోల అంటుకుంది. అవును, నా గోల సంగతి సరే, నీ గోల అదే, నీ ప్రేమ గోల ఎంతవరకు వచ్చింది? అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం. ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళని ఉంటారట. అలాంటి అదను పంపితే సరే. ఎవరున్నారబ్బా? అలా చూస్తున్నాడు బ్రోకర్ గారిని చూసినట్టు. ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా. నాకే పెట్టావు. నా ఫేసు బ్రోకర్ గారి ఫేస్ లాగా కనిపిస్తుందా? అయినా గోక్కున్నాను తేలిగ్గా చెప్పేశావు. నేనా ఆ జన్మ బ్రహ్మచారిని? నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు? మనవడు మనవడు అని నోటు మాటే గాని మనవడు కోసం ఏం చేసావని. అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం మాకు తెలియదా ఏమి? అబ్బో, గోకేనంతే, ఇంకా ఏమి? నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా. ఎలాగోలా సెటప్ చేస్తానులే. ఇప్పుడు నచ్చావు తాత. రాజుగారు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఐశ్వర్య విషయమా? కాదు, పని పిల్ల విషయం. ఓ అలాగే. ఇప్పటి వరకు నన్ను పొలలు పెట్టేవాడు అన్నారు, ఇక నుంచి బ్రోకర్ గాడు అని కూడా అంటారు. అమ్మ ఐశ్వర్య తల్లి. మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా. అయ్యో,
రమ్ము రమ్ము. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఇందుడు చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు. ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని. ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి. వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశలను చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు. పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు. ఆయన ఎవ్వరూ ఆపలేరు. రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోనే ఆనకొండలా మెరుకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్లా మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే. ఇంక నీదే ఆలస్యం. అర్జెంట్గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్లో పెట్టి. నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా. ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు. అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు? తనేం చెప్పింది? నేను చెప్పిందంతా విని మందార పూలా నవ్వింది. నవ్విందా? తాత, నీ మేలు మర్చిపోలేను. వస్తాను. తాత, భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉండరు. ఈ పని మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ని చేసేలా ఉన్నాడు. ఎలాగూ ఈ పని మనిషి నరకానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. ఈ లోపుగా తపస్సు చేసుకుందాం. నారాయణ నారాయణ. మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు. పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. తలుపు మూసావెందుకు? ఈ విషయం మన మధ్యనే ఉండాలని. ఏంటి నువ్వు అనేది? మనసులో మాట డైరెక్ట్గా చెప్పేయాలని. కంగారు పడకండి. ప్రేమంటే ఏంటో, అది ఎంత పవర్ఫుల్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అలాంటి ప్రేమని పైకి చెప్పకుండా లోపల దాచుకోవటం పొరపాటు. అందుకే అది వ్యక్తం చేయడానికి వచ్చాను. ఇది చాలా తప్పయ్యా. ఓ మానవమూర్తిని ఇష్టపడడం కావాలనుకోవడం తప్పెలా అవుతుందండి? లోకం దృష్టిలో ఇది చాలా ఆపండి. ప్రేమంటే నేరంగా ఘోరంగా భావించే ఈ లోకాన్ని నేను పట్టించుకోనండి. మీరు ఊహానండి, అంతే అంతే. మా ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుందండి? ఏమవుతుంది? ధైర్యంగా ఉన్న విషయం చెప్పేద్దాం. కొన్ని రోజులు బాధపడతాడు, తర్వాత అనే అడ్జస్ట్ అయిపోతాడు. పోతే పోయిందిలే అని. అయినా ఇద్దరం ఇష్టపడ్డాక ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతగా శివగారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు. మీరు ఒప్పుకుంటే చాలు. లేపుకెళ్ళిపోతాను. నువ్వు చేస్తుంది మహాపాపం. మర్యాదగా వదులు. నా మనసు మీ ముందు పరిచాను. మీరు దయ తెలిస్తే నేను ధన్యుణ్ణవుతాను. అర్థం చేసుకోండి.
చూడండి సార్, మన కలియుగ దుశ్శాసనుణ్ణి. హాయ్ మధు. దర్చుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇంతలో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?